Hello everyone, please do like, share and subscribe to Ram's vlog. Thank you. దోస్తులు బాగున్నారా? ముందు వీడియో ఓపెన్ అవగానే లైక్ కొట్టేయండి చెప్తాను. ఓకే, ఇప్పుడు ఈ వీడియో హాయ్ కిడ్స్, తప్పై కష్టొచ్చా ఠీక్ సార్ రావచ్చా. చూడండి ఈయన ఎంత బరువు మోస్తున్నాడో. ఇక్కడ మనలాగా ప్లెయిన్ ఏరియా కాదు కదా, హిల్ ఏరియా కాబట్టి ఇలాగే మోస్తారు. ఇక్కడ బరువు అనేది చూడండి ఎలా మోస్తున్నారో. ఎంత బరువైనా ఇలాగే తీసుకెళ్తారు. గ్యాంగ్టాక్లో ఎంజీ మార్గ్ పక్కన మన హిందూ దేవాలయం చాలా బాగుంది కదా. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఇలా ట్యాక్సీ మనం రిజర్వ్ చేసుకొని వెళ్ళడమే, బస్సులు ఉండవు. ఇట పద ఎక్కేసి ఎక్కువ వెనుక. ప్రజెంట్ ఇప్పుడు మనం ఫ్లవర్ పార్క్కి వెళ్తున్నాము. మొత్తానికి ఫ్లవర్ ఎగ్జిబిషన్కి వచ్చాము. ఇది ఒక పార్ట్ అనమాట. ఫ్లవర్ ఎగ్జిబిషన్ ఎలా ఉంటుంది అనేది లోపలికి వెళ్ళి ఎంటర్ అయ్యాక చూపిస్తాను మీకు. స్కిప్ చేయవద్దు, తప్పకుండా ఫాలో అవ్వండి. ఇవన్నీ కలర్ఫుల్ ఫ్లవర్స్. ఎక్కడ ఓన్లీ సిక్కింలో మాత్రమే కనబడతాయి ఇవి, హిమాలయన్ ఫ్లవర్స్. ఎంత చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, భలే ఉంది. నాకు చాలా నచ్చింది. తర్వాత లోపల కూడా కొద్దిగా తిరిగి చూద్దాం ఎలా ఉందో. చూడండి నా వెనకాల భలే సర్దేశారు కుండీలు. చాలా మంది వస్తున్నారు ఇక్కడికి. చిన్నదే, అంత పెద్దదేం కాదు ఇది ఫ్లవర్ ఎగ్జిబిషన్, చాలా చిన్నది. ఏదో టైంపాస్ చేయవచ్చు అంతే. నాకైతే అంతగా నచ్చలేదు, కానీ ఇక్కడ పక్కనే ట్రెడిషన్ డ్రెస్ ఉంది, దాన్ని ఇస్తాను. ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. ట్రెడిషన్ డ్రెస్ కూడా ట్రై చేద్దాం ఎంత ఇది ఏంటనేది. డ్రెస్ 100 రూపాయలు అంట. ట్రెడిషనల్ డ్రెస్ వేస్తారు. తూ ప్యారీ కొంచెం డ్రెస్ పే ఏదో ఒకటి పే. రేణుక మొత్తానికి తయారు చేసేస్తున్నారు ఈ క్యాప్స్. ఇవి రేణుక మొత్తం తయారైపోతుంది. లేడీస్ అనుకుంటా ఇది. ये जेंट्स का होता है, ये जेंट्स ही अंदर. हे नाइस, मेरे को भी दे दो ना दीदी. चलो మొత్తం రెడీ చేసేస్తుంది అక్క. వెనక కింద పడతావు. అది మెళ్ళో హారం కూడా వేసేసింది. అయిపోయిందంట. హే హాయ్, మొత్తానికి మేము ఇక్కడలాగా మారిపోయాం. బాగుంది. ఆజో ఆజో इधर आ जाओ, इधर आ जाओ. फोटो फोटो फोटो. कम ऑन किड्स, कम ऑन.
పిల్లలు కూడా ఇచ్చేసారు మాకు అద్దెకి సరదాగా. ఓకే, వీళ్ళతో ఒక ఫోటో కొద్ది క్యాబ్ పక్కన పైకి అనుకో. ఓకే, మొత్తానికి డ్రెస్ భలే ఉంది. హారం కూడా పెట్టారు. ఫోటోగ్రాఫర్ మొత్తానికి నేను రేణుక అనాథలు అయిపోయాను డ్రెస్సులు వేసుకుని. ఫైర్ ఎగ్జిబిషన్ బాగుందా? డ్రెస్ నచ్చిందా? అటు చూడు ఒకసారి కెమెరాకి వెళ్ళి. భలే ఉంది ఇది. ఈ ఫ్లవర్స్ గడ్డ అనమాట. తర్వాత ఫ్లవర్స్ అలా వస్తాయి, అమ్ముతున్నారు. ఏ కావాలంటే అది ఫ్లవర్స్. वो सीट दीजिए मेरे को। हाँ नहीं ये इनको दीजिए, हमको नहीं। देख तो क्या तीन करना, चलो ये तीन బాగుంది డ్రెస్. सीट दिखाओ। हाँ మొత్తానికి ట్రిప్ అయిపోయింది. ఇంకా ఐదో ట్రిప్ అయిపోయింది. ఈ వీడియో ఎలా ఉందో దయచేసి కామెంట్ పెట్టండి. కామెంట్ అనేది ఎవరు పెట్టట్లేదు. ఓకే, నువ్వు చెప్పాలా మన వాళ్ళకి? ఓకే అంతేనా? సరే, బాగా చెప్పింది. బాగా చెప్పింది. ఓకే బాయ్, థ్యాంక్ యూ. అలా ఫుట్పాత్ అనేది ఉంటుంది అనమాట ఈ సిటీలో. దేనికి దానికి అలా సపరేట్ ఫుట్పాత్. లో మనకి ఇలా రోడ్ మీద నడవలేదు, ఇలా ఫుట్పాత్లు ఉంటాయి. ఇంకా ఫుట్పాత్ మీద నడవడం. ఇంకా ఇలా ఇక్కడ ట్రాఫిక్ అడ్డు లేకుండా ఇగో కింద రోడ్లు అలా ఉంటాయి. మనం ఇలా ఫుట్పాత్ మీద నడవాలి. కదా ఫుట్పాత్ మీద నడుస్తున్నాం మేము. అటు పోవాలంటే అటు, ఇటు పోవాలంటే ఇటు. మొత్తానికి ట్రిప్ అయిపోయింది, గ్యాంగ్టాక్ ట్రిప్. మనకెళ్ళి కూడా ఇలా ఉంటే బాగుంటుంది విజయవాడలో ఫుట్పాత్ పక్కన నడవడానికి. ఇది గవర్నమెంట్ హాస్పిటల్, ఇది పక్కన పైన గవర్నమెంట్ హాస్పిటల్ ఇది. ఇక్కడ అదే అబ్బాయిలు కదా, నా ట్రిప్ అయిపోయింది. ఇంక నేను రిటర్న్ వెళ్ళిపోతున్నాను నార్త్ సిక్కిము చుంగ్తాంగ్ విలేజ్కి. అక్కడే కదా మన పోస్ట్ ఆఫీస్ ఉంది, అక్కడే ఉంటున్నాం ప్రజెంట్. ఇక్కడ నుంచి ఒక 120 కిలోమీటర్ వచ్చింది ఊరు. దారి మధ్యలో అక్కడక్కడ కొన్ని వ్యూ పాయింట్లు తీశాను, స్కిప్ చేయమాకండి, చూడండి. అది కూడా బాగుంటుంది. అంటే మళ్ళాగా ప్లేన్లు కాకుండా కొండ మీదే ఇల్లు అనేది ఉంటుంది. అయ్యో బాబు, ఎన్ని కొండలు ఉన్నాయో అన్ని ఇల్లే. అసలు అలా ఎలా ఎక్కుతున్నారో, వాళ్ళకి నీళ్ళు ఎలా వెళ్తున్నాయో ఏంటో కదా అనేది త్వరలో మీకు ఇంకో వీడియో చేసి మీకు అందిస్తాను. చూడండి, హౌసెస్ రోడ్ బేస్ చేసుకొని అన్ని ఇలా కట్టుంటారు. ఇదిగోండి పైన బోర్డు పెట్టారు, లాచుంగ్ 123 కిలోమీటర్ ఇక్కడ నుంచి. ఓకే, మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ ఒక స్టేషన్ ఉంటుంది, అక్కడ నుంచి ఇక మనం ట్యాక్సీ రిజర్వ్ చేసేసాను. ఇది రిజర్వ్ పాయింట్ నుంచి వ్యూ అన్న. అదే కనిపించే అన్నీ ఇల్లే అవన్నీ కొండల మీద. ఫోన్ కెమెరాలో సరిగ్గా కనిపించట్లేదు కానీ అదంతా చూడండి. ఇలా మోడర్న్స్ హౌస్ బాగుంటాయి. చూడండి ఇలా కార్లన్నీ సైడ్ పార్క్ చేసి ఉంటాయి రోడ్కి. అవతల పక్క కొండలు చూడండి ఇలా ఎలా ఉన్నాయో, భలే ఉంటాయి కదా. చూడండి ఇలా ఉంటాయి అన్నమాట. అన్ని కొండల్లోనే ఇళ్ళన్నీ, హౌస్లు, ఇల్లు, స్కూలు
కంపెనీలు అన్నీ అక్కడే, ఇంకా పక్కనే అన్ని కాలనీస్ కనబడుతున్నాయి చూడండి. చాలా అందంగా ఉంటాయి ఇక్కడ ప్లేసెస్. ఈ టూరిస్ట్ ప్లేస్ ఇది, బిఆర్ వాళ్ళు పెట్టారు ఇక్కడ సరదాగా. एक टैक्सी बुक करने से 3000 पड़ेगा, इसमें पूरा साइड सीन कर देता है, घुमा देगा। हाँ, पूरे गैंगटॉक सब जितना भी देखने की जगह है ना सब घुमा देता है। దారి మధ్యలో చిన్న చిన్న పల్లెటూర్లు ఇలా ఉంటాయి. ఇంకా మనం ఎంత దూరం వెళ్ళినా ఇలా రోడ్ అనేది ఉంటుంది కొండలో. మనకి ప్లేన్ అనేది ఎక్కడే కనిపించదు, అంతా రోడ్ని ఆనుకునే ఉంటాయి అన్ని పల్లెటూర్లన్నీ. దేవదారు వృక్షాలు చూడండి ఎలా ఉన్నాయి. ఇక్కడ పూజ చేస్తారు, ఇలా జెండాలు ఇలా కడతారు శాంతి ప్రతిరూపంగా. అది గుంప, అది దేవుడి మందిరం అన్నమాట. చూడండి కొండని ఎలా కట్ చేసి రోడ్డు ఎలా ఉన్నాయి, ఇలా క్రాస్ చేసుకుంటూ నిదానంగా పోవాలి బండ్లు. కొద్దిగా మిస్టేక్ జరిగినా చాలా నష్టం అయిపోతుంది ఇక్కడ. ఇక్కడ వరి పొలం చూడండి, రైట్ సైడ్లో చూడండి, రైట్ సైడ్లో అంతా వరి సీజన్ కదా, వరి వేస్తున్నారు. ఇలా చిన్న చిన్నవి అనమాట, భలే ఉంటాయి. మళ్ళీ పెద్దవి కాకుండా. ఇది ఒక పల్లెటూరు, ఇక్కడ ఇది ఒక ఊరు, పక్కన హోటల్స్ అవి. ఇలా చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడికి. టూరిజం అనేది చాలా డెవలప్ అయింది ఇక్కడ సిక్కింలో. అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని దేశాల నుంచి ఇక్కడికి వస్తారు. ఒకసారి చూడాల్సిన ప్లేస్ ఇది. చాలా ఆశ్చర్యం కలిగించే విషయాలు చాలా ఉన్నాయి ఇక్కడ మనకి. మనలాగా వీళ్ళు గ్రౌండ్ వాటర్ కూడా యూజ్ చేయరు, అంతా పైనుంచి రెయిన్ వాటరే. వర్షం పడినప్పుడు జలపాతం ఉంటుంది కదా, జలపాతానికి కలెక్ట్ చేస్తారు వాటర్ని, అలా తాగుతారు. బాగా హెల్తీగా ఉంటారు. ఇక్కడ నీళ్ళు చాలా స్వీట్ ఉంటుంది, కొబ్బరి నీళ్ళు కంటే బాగుంటుంది ఇక్కడ నీళ్ళు. ఇంకా నా పాత వీడియోస్ చాలా పెట్టాను, ఇక్కడ విషయాలు చాలా ఉన్నాయి. ఎలా ఉందో దయచేసి కామెంట్ పెట్టండి. వీడియో చూడండి, ఇల్లు ఎంత బాగుందో. ఇవన్నీ పల్లెటూర్లు అనమాట. దారి మధ్యలో మొక్కజొన్న కూడా ఇంటి పక్కన వేసుకుంటారు. మొక్కజొన్న ఉన్న దాంట్లోనే చాలా ఆనందంగా ఉంటారండి, హ్యాపీగా. ఏ గొడవ ఉండదు వీళ్ళకి, చాలా ప్రశాంతంగా ఉంటారు. ఇగో పక్కనే ఇంటి పక్కనే మొక్కజొన్న ఎలా వేసారో చూడండి. ప్యూర్ ఆర్గానిక్ అనమాట, చాలా మంచిది ఆరోగ్యానికి ఇది. ఇక్కడ కెమికల్ అనేది అస్సలు యూజ్ చేయరు ఇక్కడ. అది కనిపించేది కింద తీస్తారు ఎవరు, అది ఏదో చూడండి. కొద్దిగా మిస్టేక్ జరిగితే కారు కిందకి వెళ్ళిపోతుంది. ఆ కొండలు కాదండి, అన్ని ఊరే అనమాట. ఫోన్లో కనిపించట్లేదు మీకు. ఆ కొండలో చాలా ఇల్లులు ఉన్నాయి. మనం ఎక్కడికి వెళ్ళినా కొండలోనే ఉంటాయి ఇల్లు అని. తీస్తారు ఎవరు, భలే అందంగా ఉంది. ఇలా రోడ్ బేస్ చేసుకొని కట్టేస్తారు ఇల్లు, తీస్తారు ఎవరు. మొన్న వచ్చిన వరదలకి కొద్దిగా ఇక్కడ కొట్టుకుపోయింది రోడ్డు. ఆ పక్కన ఊరు కూడా కొద్దిగా డ్యామేజ్ అయింది, కనబడుతుంది కదా వీడియోలో చూడండి. ఇల్లు కొన్ని కొట్టుకుపోయింది మొన్న, బాగా వచ్చింది ఫ్లడ్ ఒక్కసారికి. దానివల్ల ఇప్పుడు సిక్కిం కొద్దిగా ఇబ్బంది పడుతుంది. టూరిజం కూడా కొద్దిగా ఆగారు. ఇప్పుడు వర్షాకాలం కదా, రోడ్లన్నీ కొద్దిగా బాగా పాడైపోయింది ఇక్కడ.
ఇలా ఆల్టర్నేట్ బ్రిడ్జ్ కడుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా ఈ మధ్య బాగానే పెరుగుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోతో మంచి ఇంట్రెస్ట్ గల వీడియోతో వస్తాను. ఇక్కడ ఫార్మింగ్ ఎలా చేస్తారు, ఆర్గానిక్, ఇక్కడ పెళ్ళి ఎలా అవుతుంది, అమ్మాయిలకి ఫ్రీడమ్ ఎలా ఉంటుంది, అబ్బాయిల పరిస్థితి ఏంటి. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్. ఇంకో ఇంట్రెస్ట్ వీడియోతో